అమ్మా లలిత, ఆగమ్మా, ఆ దుప్పట్లు ఇటు ఇవ్వమ్మా. ఏ దుప్పట్లు ఇవ్వాలా? ఎందుకు మావయ్య గారు? మీరింట్లోనే పడుకుంటారుగా, వెచ్చగానే ఉంటుందిలే. ఈ దుప్పట్ల అవసరం మీకన్నా అభికే ఎక్కువ. ఇటివ్వండి. ఏంటి పెద్దనాన్న ఇది? మీకు మీ చిన్న కోడల మీద ప్రేమ ఉండొచ్చు, అలా అని ఈ పెద్ద కోడలు ఇలా అవమానించాల్సిన అవసరం లేదు. అమ్మా, ఇక్కడ చిన్న కోడలు పెద్ద కోడలు అనే భేదం నాకు లేదమ్మా. అందరూ నా ఇంటి మనుషులే, అందరూ నా వాళ్లే. అందులో ఒక మనిషి ఇబ్బంది పడుతోంది. ఆ ఇబ్బందిని చూసి మీరు బాధపడకపోయినా నేను స్పందించాలి కదా. అమ్మా అభి, అభి. ఏంటి మావయ్య ఇది? ఈ దిండు దుప్పటి తీసుకో అమ్మా. బయట చాలా చలిగా ఉంది. మావయ్య గారు, ఇవన్నీ వద్దులేండి, ఏదో విధంగా నేను సర్దుకుంటాను. అమ్మా, ఈ చలికి తట్టుకోవడం చాలా కష్టం అమ్మా. నువ్వు వద్దు కాదు కూడదు అంటే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. వెంటనే వెళ్ళి నేను బట్టలు సర్దుకుని బ్యాగ్ తీసుకుని బయటకు వస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. వెళ్ళనా? అది కాదు మావయ్య గారు. చూడమ్మా అభి, నువ్వు ఇక నుంచైనా కాస్త స్వార్థంగా ఆలోచించడం మొదలుపెట్టు. లేకపోతే నీ చుట్టూ ఉన్న స్వార్థపరులు నిన్ను బ్రతకనివ్వరమ్మా. అందరి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కదా అని అందరూ నీ గురించి ఆలోచిస్తారనుకోకు. ఇక్కడ ఎవరి స్వార్థం వాడదమ్మా. అది కాదు మావయ్య గారు. అమ్మాబి, ఇక ఈ విషయం గురించి ఇంతకన్నా డిస్కషన్ అవసరం లేదు. తీసుకో, తీసుకో. ఏమండి, అవిక్కడికి తీసుకెళ్తున్నారు? భర్త మాటల్ని గౌరవించవు కానీ ఇలాంటి ప్రశ్నలు మాత్రం నువ్వు బాగానే వేస్తావు. నా ప్రశ్నకి ఇంకా సమాధానం దొరకలేదు. ఇప్పుడు నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? మీరు మాత్రం హ్యాపీగా నిద్రపోండి. రాహుల్, ఏంట్రా ఇదంతా? ఒకసారి